Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 19వ అధ్యాయము. చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితము. ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడగు ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవనిన్ని, వేదవ్యాసుడవనిన్ని, అద్వితీయుడవనిన్ని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవనిన్ని, సర్వాంతర్యామివనిన్ని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడువనిన్ని, నిత్యుడవనిన్ని, నిరాకారుడవనిన్ని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకలాండకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. మీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రవచనములకు నేనెంతయో సంతసించితిని, నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికాను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమునబడిన ఈగవలే కొట్టుకుంటున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యాస ఉండునటులా అనుగ్రహింపుము, మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితిని. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు. అట్టి వాళ్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును అందరూ ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వాళ్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకకోపమున పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలయను. దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ ఒసగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు. దీనిని నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలున్ను, ఆశ్వయుజశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకు వెళ్ళి శేషపానుపు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేశాను. నేను నీకు వివరించాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారు. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.